Dame un grr. ¿Un qué? Un grr. ¿Un qué? Un grr. ¿Un qué? Un grr. ¿Un qué? Alexa, stop. Hello guys, good morning. It's 9 a.m. in the morning. ఇవాళ డే ఆఫ్ ఉంది నాకు. మనం ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒక అడ్వెంచరస్ సంథింగ్. ఎటో ఒక దగ్గరికి వెళ్దాం. విల్ సీ యూ ఆన్ ద రోడ్స్. హాయ్ గాయ్స్, మొత్తం రెడీ అయి ఇప్పుడే బయటికి వచ్చిన. సాయి అని మా ఫ్రెండ్ ఉంటాడు, ఫోన్ చేసిన. బ్యాడ్మింటన్ పోదామన్నాడు. మొన్న ఇండియాకి వచ్చినప్పుడు తీసుకున్నాం. సో బ్యాడ్మింటన్కి వెళ్దామని ప్లాన్ చేసినప్పుడు తర్వాత ఏంటో తెలియదు. తనేమో కొత్త కార్ ఉన్నాడు, కార్కి ఫోటోషూట్ అవి చేసుకుంటాను అని అంటున్నాడు. చూడాలి. విల్ జస్ట్ గో విత్ ద ఫ్లో. ప్లానింగ్ ఏం లేదు, కొత్తగా చేస్తున్నా యూట్యూబ్లో. ప్రజెంట్ అయితే నేనున్న ప్లేస్ డోవర్ అని ఉంటుంది మీకు. ఇది చెత్త కాదు ఫ్రెండ్స్, ఇది ఏంటంటే క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు ఆకులు రాలుతాయి. సో దాని ఎఫెక్ట్ ఇది అంతే. నార్మల్గా అయితే క్లీనింగ్ చాలా క్లీన్గా ఉంటుంది. అక్కడ మీకు కనిపిస్తుంది డోవర్ క్యాసిల్. అప్పట్లో రాజులు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. డోవర్ క్యాసిల్. ఆ స్టోరీ నేను మీకు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో చెప్తా, ఇంకొక వీడియోలో. నన్ను మీరు క్వశ్చన్స్ అడగచ్చు, మీరు ఏంటి డైలీ బ్లాగ్స్ ఏం చేస్తున్నాను నాకు తెలియదు. నేను జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. జస్ట్ ఏదో చేద్దాం అనుకుంటున్నా, చేస్తున్నా. హిట్టా ఫ్లాపా వాటి గురించి ఏం ఆలోచిస్తలేను. జస్ట్ చేయాలి, పెట్టాలి. మీకు ఇదిగోండి, ఇదే నా కార్ BMW X2. అది స్టీరింగ్ లాక్ అన్నమాట. ఇక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. ఇది డైరెక్ట్ లాక్, దీనికి లాక్ ఉంటుంది. సో మన దగ్గర ఒక కీ ఉంటుంది. దీన్ని ఒక్క సెకండ్ ఇలా పెట్టి ఇలా తిప్పి అన్లాక్ చేసి తీయడం. చెప్పాను కదా, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. మీరు నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డ్రైవింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మోటో బ్లాగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను జస్ట్ గో విత్ ద ఫ్లో. నేను ఎట్లుంటా అదే నేను వెళ్దాం అనుకుంటా. దాన్ని మీరు మళ్ళీ కామెంట్స్లో ఏవేవో రాయొద్దండి, చెప్తున్నా ముందు. ఓకే గైస్, I'll catch you on the road. ఇక్కడ ప్రాపర్గా అందరు రోడ్ రూల్స్ ఫాలో అవుతారు. పైగా మనం పెడస్ట్రియన్స్కి గివ్ వే ఇవ్వాలి. లైక్ స్లోగా అన్ని అప్డేట్ ఇస్తుంటాను కానీ యూకేలో ఏం జరుగుతుంది, ఏంటి, ఏం కథ, ఏది ఎలా. జస్ట్ గో విత్ ద ఫ్లో. టాపిక్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను, లేదంటే దానికి ఒక డెడికేటెడ్ బ్లాగ్ ఏదైనా చేస్తాను. మీరు ఏదైనా కామెంట్లో రిక్వెస్ట్ చేస్తే దాని గురించి నేను డెడికేటెడ్గా బ్లాగ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, సాయి అని. దాన్ని పిక్ చేసుకొని బ్యాడ్మింటన్ ఆడి తర్వాత తను ఏదో కార్ ఫోటోషూట్ చేసుకుంటా అంటున్నాను. అది దానికి వెళ్ళడం ఇవాళ ప్రోగ్రామ్. మేబీ ఇంకేమన్నా యాడ్ అవుతాయి, చూడాలి. తను ఇండియా నుంచి అదేంటది
నీలోఫర్ బిస్కెట్లు, నీలోఫర్ చాయ్, అది టీ పొడి తెచ్చిండు. సో చేస్తున్నా వచ్చేసాను. నేను కూడా ఎక్సైటెడ్. ఇక్కడ రైట్ సైడ్లో మీకు అది కనిపించేది తన కార్ పార్క్. తన కార్ కూడా మీకు చూపిస్తాను. ఐ థింక్ తన మెర్సిడీస్ సి క్లాస్ అనుకుంటా. ఇంకా కార్ పార్క్ పద్ధతిగా పార్క్ చేస్తారు అందరూ. అక్కడ కనిపించే బ్లూ కలర్ కార్ అది తనది. అక్కడ సింగిల్గా ఉంది ఇది. ఇదే తన కార్. ఐ థింక్ తన డోర్ లాక్ చేయలేదు అనుకుంటా, లేదంటే ఎవరైనా దొంగతనం చేసిరా. ఓ మై గాడ్, డోర్ ఇలా ఉండండి. నేను జస్ట్ ఇలా లాగిన కూడా వచ్చేస్తాను. చూద్దాం లాక్ అవుతుంది. లాక్లోనే ఉంది కానీ డోర్ ఓపెన్ అవుతుంది. చెప్పాలి, ఒకసారి ఇన్ఫార్మ్ చేయాలి. ఈ డోర్ వస్తుందా? ఈ డోర్ లాక్ వెళ్ళిపోయింది మొత్తానికి. ఓకే, లెట్స్ గో అండ్ ఇన్ఫార్మ్ హిమ్. లాక్. ఇదే సాయి రూమ్. బ్లాక్ వస్తా. ఇగో తనే సాయి అంటే. అగో నీలోఫర్ నా కోసం ఆర్డర్ పిక్ చేసుకున్నాడు, తీసుకున్న కేబుల్ ఇచ్చిండు. ఇప్పుడు మా ఇంటికి పోతున్నాం. ఇది సాయి ఉండే ఏరియా. ఇది కదా మా ఫ్రెండ్ షూట్కి వస్తాం, ఫోటోషూట్. కానీ అదే మా ఫ్రెండ్ కారు. ఫోటోషూట్ చేసిన లోపల కూర్చొని. ఇదేమో నా కారు. నేను కూడా తీద్దామని చూస్తున్నా, చూడాలి ఏమన్నా బాగా వస్తుందా రాదా అని. ఎందుకంటే ఇదంతా మనకు కొత్త కదా, ఇప్పుడు ఫస్ట్ కదా. స్లోగా నాది ఏదంటే BMW X2 S Drive 18D ట్విన్ టర్బో. చూద్దాం. మీకు ఈ ప్లేస్ ఇలా ఉంటుంది. ఇదంతా ఫ్రీ పార్క్. వెదర్ అంతేం బాగాలేదు, అంతా వర్షం పడుతుంది అదనమాట. సరే చూద్దాం, ఫస్ట్ వీడియో ఎట్లా వస్తుందో ఏంటో చూద్దాం. వాయిస్ కూడా అంత బాగా రాకపోయి ఉండొచ్చు. నేను అన్నీ నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసి ఇప్పుడు ఎలా ఏంటి అనేది. ఫస్ట్ వీడియో ఎట్లా అంటే చెకింగ్ అంతే, తర్వాత నేను అన్నీ రెక్టిఫై చేసి ప్రాపర్గా చేస్తాను. హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ ఇంకొకటి, ఇది 3 minutes వస్తుందో 5 minutes వస్తుందో కూడా నాకు తెలియదు. నేను ట్రై చేశాను మార్నింగ్ లేచినప్పటి నుంచి. నా డైలీ రొటీన్ ఏంటి. ఇప్పుడు మళ్ళీ మేము బ్యాడ్మింటన్కి వెళ్తాము. ఇన్కేస్ అక్కడ ఏమైనా వ్లాగ్స్ చేస్తే అప్లోడ్ చేస్తాం. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ కొత్త యూట్యూబర్ని మీరు ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సీ యూ గైస్, బాయ్.